మూసీ ప్రాజెక్టు గత ప్రభుత్వందే బీఆర్ఎస్ హయాంలోని కార్పొరేషన్ ఏర్పాటు రివర్ బెడ్ బఫర్ జోన్ బౌండరీలపైన రివ్యూ ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తింపు ఇందుకు సంబంధించినటువంటి జీవో సైతం జారీ చేశారు అప్పట్లోనే 8480 అక్రమ కట్టడాల గుర్తింపు వాటిని కూల్చేయాలని 2021 ఉత్తర్వులు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్ సైతం ఆదేశాలు ఇప్పుడు ప్రజలు రెచ్చగొడుతున్నటువంటి కేటీఆర్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అప్పటి మినిట్స్ వివరాలు వెల్లడి అంటూ చూస్తున్నాం ఇక చూసినాం డైరెక్ట్ వీడియోలో చూసినాం కదా అసలు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు వీళ్ళని వీళ్ళకు ప్రజల నుంచి మద్దతు లేదండి ఎట్లనో అట్లా ఏదో ఒక కారణం చూపించుకొని పూచి చూపించుకొని ప్రజల్లోకి వెళ్ళాలి మా ముఖానికి ఎంతో కొంత ఏదన్నా ఒక న్యాయబద్ధమైన అనుకోని మేము ముందుకు ఇప్పుడు కేటీఆర్ అనేటువంటి సన్నాసి వాడు చదువుకున్నాడు అమెరికా చదువుకొని చెప్పి వాడు చెప్తాడు కదా వాడు మాట్లాడిన వీడియోనే కదా అవును కనీసం అధికార మదం అది ఏం మదం నాకు ఎక్కి ఏం మాట్లాడతారు బుల్డోజర్లతో కూర్చోండి నిర్దాక్షిణ్యంగా ఆ పదాలు వాడు కూడా నిర్దాక్షిణ్యంగా అది ఎంత ప్రజలు మీ కర్మగా ఇలాంటి నమ్మి మీ వాళ్ళతోటి మీరు ఉద్యమాలు చేస్తా అంటే మీ కర్మ నేనైతే ఉద్యమం లేదండి ఉద్యమం ఉన్న పదం వాడొద్దు ఓన్లీ రెచ్చగొట్టడే అంటే ఊకడదంపుడు ఉపన్యాసాలు పబ్బం గడుపుకోవడం కాలం ఎలా పుచ్చుకోవడం అయితే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలంగాణ భవన్లో హైదరాబాద్ రమ్మని కేటీఆర్ అనౌన్స్ చేస్తాడు ముందు రోజు రేపు రండి మీరు 10 గంటలకు వచ్చేసేయండి అని చెప్తారు 10 గంటలకల్లా వీళ్ళు పోరు 100,000 మంది వస్తారు వీడు ఇంట్లో వంటాడు పండి ఇట్లా జనాలు వచ్చినంటే అప్లికేషన్ తీసి పెట్టుకో అని చెప్పి చెప్తాడు భవన్ వాళ్ళకి వాళ్ళు అప్లికేషన్ తీసుకున్న టైంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి హరీష్ టక్కనూరికి వస్తాడు ఇది క్యాచ్ చేసుకోవాలి కదా టక్కనూరికి వచ్చేసి ఆడ మొత్తం రివ్యూ పెట్టేసి ఏడుపులు పిడవపులు హరీష్ రావు కూడా ఏడుపులు ఆ నాటకం మామూలు ఉంటుంది తెలుసు ఇట్లా డ్రామా పెట్టి ఆ క్రెడిట్ ని కేటీఆర్ ఎక్కడ కొడుతున్నా ఉద్దేశం ఈయన కొట్టేసిండు ఇమీడియట్ గా ఈ హరీష్ రావు నా క్రెడిట్ కొట్టుకుంటాడు అని చెప్పి ఇమీడియట్ చేసి గ్రౌండ్ లో తీయండు కేటీఆర్ అసలు గ్రౌండ్ లో పోయేంత సినిమా ఉంది ఆయనకి లేదు కానీ అక్కడ బాగా డ్రామా ఏమైందంటే అది సెంటిమెంటల్ గా ఆ కనెక్ట్ దిశకి వచ్చేసింది వాడు బాగా రక్త కట్టించింది అంతకన్నా ఎక్కువ ఇక్కడ రక్త కట్టేయాలి అది ఆర్డీ అనే దానిలో కేసీఆర్ పెట్టాలని చెప్పేసి నినాదం తీసుకున్నాడు ఇట్లుంటది ఇలా వ్యవహారం సో మూసీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు అప్పుడే 8,000 పైగా కేసీఆర్ బెడ్ చేయాలి కేసీఆర్ బెడ్ చేయాలి కూడా వదిలిపెట్టరా రివర్ బెడ్ ను కేసీఆర్ బెడ్ బఫర్ జోన్ కేసీఆర్ జోన్ అని బౌండరీ కేసీఆర్ బౌండరీ అని పెట్టారు ఇప్పుడున్న ఫామ్ హౌస్ అన్ని మాయే ఇవి కూడా మాయే అంతే అంతే కదా మరి ఇక దోసుకున్న కాడికి అసలు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని మూసిలేసి ముంచితే పీడ పోతుంది ఈ తెలంగాణకు పట్టినటువంటి శని పీడ అంతా పోతుంది మీ మూసిలో ముంచితే ఈ లొల్లంతా పోతుంది అంతా ఎందుకు రేవంత్ రెడ్డి నేను అదే చెప్తాను ఇక మీరు ఇవన్నీ వద్దు ఫస్ట్ నిర్వాసులతో పక్కన పెట్టండి ఫస్ట్ ఈ కల్వకుంట్ల కుటుంబం తీసుకుపోయి మూసి నది లేచి ముంచండి ఈ తెలంగాణకు పట్టినటువంటి షేడి పీడ అంతా పోతుంది దరిద్రం అంతా పోతుంది